హాయ్ అండి. ఈరోజు రేగిపళ్ళ పచ్చడి చేసుకుందామండి. నేను మర్చిపోయాను, సీజన్ కూడా అయిపోతుంది. సరే ఈరోజు కొన్ని ఉంటే చేస్తున్నాను. రేగిపళ్ళు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని దాంట్లో పురుగులు ఏమన్నా ఉంటే చూసుకోవాలి. నేనైతే కొంచెమే చేశాను. దీనికి మూడు పండుమిరపకాయలు వేసాను. ఉప్పు, కారము, ఎల్లుల్లిపాయలు, ఈ పండుమిరపకాయలు అన్నీ కలిపి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర, మెంతుల పొడి వేయండి. దీనికి నార్మల్ పోపే అండి. పికిల్స్ అన్నిటికీ ఎలా పోపేస్తారో హింగు పోపు వేసేయండి. అంతే అండి. ఇది మీరు ఇడ్లీకి తినొచ్చు, దోశకి తినొచ్చు, చపాతీకి తినొచ్చు, అన్నానికి తినొచ్చు, ఉప్మాలో తినొచ్చు. మీ ఇష్టం, మీరు దేంట్లో తినాలంటే దాంట్లో తినొచ్చు. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే. చూడండి, వేడి వేడి పోపు వేయండి. అప్పుడు సౌండ్కి మనకి బాగుంటుంది.